మద్యానికి బానిసైన భర్త తరచు గొడవ పడుతుండడంతో ఆ భార్య తీవ్ర మనస్తాపానికి గురైంది. ఆవేశంలో తన ఇద్దరు పిల్లలతో కలిసి ఒక బావిలో దూకింది. తల్లితో పాటు కొడుకు మృతి చెందగా కుమార్తె మాత్రం బావిలో రాళ్లను పట్టుకొని ప్రాణాలు కాపాడుకుంది. మరి ఆ విషాద ఘటన గురించి తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చూడండి. విశాఖపట్నం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. పెందుర్తి మండలం సత్యవానిపాలెం గ్రామానికి చెందిన కొల్లు పవన్, గీతా దంపతులు. వారికి మణికంఠ, యోక్షితాశ్రీ సంతానం. వారి సంసారం కొన్నేళ్లు సాఫీగానే సాగింది. కానీ తర్వాత మద్యానికి బానిసైన పవన్ తరచూ గీతను వేధింపులకు గురిచేశాడు. మద్యం తాగేందుకు డబ్బులివ్వాలని గీతతో ఘర్షణ పడేవాడు. దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. అనుమానంతో గీతను తరచూ అవమానిస్తూ చితకబాదేవాడు పవన్. భర్త పవన్ తరచూ గొడవ పడుతుండటంతో గీత తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇంటి సమీపంలోని బావిలో ఇద్దరు పిల్లలతో కలిసి దూకింది గీత. కుమారుడు మణికంఠ, గీత ఇద్దరూ నీళ్లలో మునిగి చనిపోగా కుమార్తె యోక్షిత బావిలో రాళ్లను పట్టుకుని ప్రాణాలు కాపాడుకుంది. బావి నుంచి యోక్షిత అరుపులు విన్న స్థానికులు హుటాహుటిన అక్కడికి పరిగెత్తారు. చిన్నారిని కాపాడి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలం చేరుకుని మృతదేహాలు బయటకు తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. తెల్లవారుజాము 3:30కి ఒక కాల్ వచ్చింది, ఫోన్ కాల్. సత్యవానిపాలెంలోని ఒక వివాహిత పిల్లలతోని బావిలో దూకిందని చెప్పి వచ్చిన వెంటనే మన నైట్ బీట్ ఉన్న వాళ్ళు నైట్ రౌండ్స్ రష్ అయ్యారండి. పుల్లి గీత అండి ఆమె పేరు. పుల్లి గీత అమ్మాయి వచ్చి ఆల్రెడీ బావిలో చనిపోయి ఉంది. అప్పటికే వాళ్ళ అబ్బాయి కూడా లోపల ఉన్నారు. వాటర్ తీసి చేశారు. తర్వాత విషయాలు తెలిసిన విషయాలు ఏంటంటే ఈమెకి 8 సంవత్సరాల క్రితం పెళ్ళి అయిందండి. ఈమెకి 8 సంవత్సరాల క్రితం పెళ్ళి అయింది. పెళ్ళి అయితే అదే సత్యవానిపాలెం అబ్బాయిది సొంత మేనమామ అవుతాడు. మ్యారేజ్ అయిన తర్వాత 8 years తర్వాత ఏంటంటే అప్పుడప్పుడు తయారు చేసి గొడవలు ఆడడం, కొట్టడం, తిట్టడం చేస్తున్నారు. ఈమెకి 2 పిల్లలు, 8 years పాప, 6 years అబ్బాయి. ఏంటంటే ఈ 8 years నుంచి గొడవ జరుగుతున్నాయి. తాగేసి గొడవ పెట్టడం, తిట్టడం, కొట్టడం చేస్తున్నారు. అయితే ఇది భరించలేక నైట్ ఏమైందంటే తాగేసి వచ్చి పాపం ఆయన కొట్టాడు. కొడితే అది ఎవరికి చెప్పుకోలేక ఏం చేసిందని రాత్రి 2 గంటల టైంలోనే స్నానం వేసి పిల్లలు మళ్ళీ ఏం చేయలేదు, పిల్లలు ఏమైపోతుందని చెప్పి ఇద్దరు పిల్లలు తీసుకెళ్ళి బావిలోకి వచ్చింది. ప్రాబ్లం ఇక్కడ విషయం ఏంటంటే పాపం ఇంటి ముందే ఉంది బావి. కొంచెం టైం దూరంగా అయితే కొంచెం క్షణికావేశం కాకుండా కొంచెం అవకాశం ఉందను. ఇంటి ముందు బావి ఉండడం వల్ల ఆ బావిలో పిల్లలు తీసుకొని పడుకున్న బాబుని ఆ పాపను తీసుకెళ్ళి చేస్తుంది. లక్కీగా ఏంటంటే ఆ పాప ఆ మెట్టి పట్టుకొని ఉండిపోయింది. అరుస్తుంటే వాళ్ళ వాళ్ళ నానమ్మ, తాతయ్యలు అవి ఊళ్ళో చుట్టుపక్కల తీసుకెళ్లి అర్జెంట్ తీసుకెళ్లి దిగి ఆ అమ్మాయిని కాపాడారు. గీత తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మాత్రం భర్త పవనే హత్య చేసి ఉంటారని ఆరోపిస్తున్నారు. తల్లి బిడ్డల మృతితో గీత స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.